నిన్ను ఆరాధిస్తున్నాము. యెహోవా మా బలమా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. అవును తండ్రి, అయ్యా తండ్రి ప్రభా, నువ్వు కాచుట వలన మేము బ్రతుకుతున్నాం. నీ కృప ద్వారా మేము జీవిస్తున్నాము తండ్రి. నీ యొక్క కనికర వాస్తవముల వల్ల మేము బ్రతుకుతున్నాము ప్రభా. నీ దయగల కన్న దృష్టి మా మీద ప్రతి క్షణము నిలుపుట వలన ఈ దినంలో మేము సత్యలెక్కలో ఉన్నాము తండ్రి. మేమేమై ఉన్నాము అందును బట్టి మేము బ్రతుకుండలేదు కానీ దేవా, ఇదంతా నీ దయ ప్రభా. దేవా, ఇదంతా నీ కృప ప్రభా. మా ఆశీర్వాదములకు కర్తవు నీవు ప్రభా. మా ఆశీర్వాదములకు కారణము మీరు ప్రభా. ఈ దినమున మా ఆయుష్కు కారణం మీరు ప్రభా. మా బ్రతుకులకు అయ్యా తండ్రి ప్రభా, మా ఉనికికి కారణము మీరు తండ్రి. దేవా, నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాము అయ్యా. నిన్ను మేము ప్రేమిస్తున్నాము. ఈ మహోన్నతమైన ఘనమైన నామాన్ని పూజిస్తున్నాం. ఈ సమయమున తండ్రి, ఈ స్థలమందు మీరు మేము పొందుకునండి అయ్యా. ఈ బలమైన నామాన్ని మేము ఆరాధిస్తుండగా ఇగో తండ్రి, మా స్తుతులను స్వీకరించండి ప్రభా. నీ నామముల కన్నా పైనామము కలిగి సర్వశక్తి మంతుడమైన నీ నామాన్ని మేము ఈ సమయం ఆరాధిస్తుండగా, నీ బలమైన నామాన్ని మేము పైకెత్తుతుండగా ఇగో తండ్రి ప్రభా, మా స్తుతులను మీరు స్వీకరించండి ప్రభు. ఉదయకాలపు నైవేద్యముగా మా స్తములు కరములు పైకెత్తి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా, మా మత్తులో మా స్తుతులపై మీరు ఆశీర్వదిస్తూ ఇక మా స్తుతులను స్వీకరించమని ఆశపడుతున్నాము, అడుగుతున్నాము ప్రభా. ఓ తండ్రి, నీ నామంకే మహిమ, నీ నామంకే ఘనత ప్రభావం ఈ స్థలమందు కలుగును గాక. తెరిచి దేవునికి స్తుతులు చెల్లించండి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. మీరు ఆయన చేసిన వెళ్ళంతలో పోసుకుంటూ ప్రభా, నీ పాదాలకు స్తోత్రములను తెలియజేయండి. ఆ తండ్రికి ఘనమైన నామాన్ని పూజించండి. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా. మీరు చేసిన వెళ్ళన్నిటిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్ని తరములకైనా గణపరచబడేదగిన నీ నామాన్ని సమయం ఆరాధిస్తున్నాము ప్రభా. స్వీకరించండి తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు రాజా. థ్యాంక్ యూ. అందరం కూడా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరముల కన్నా గణపరచబడదగినది క్రీస్తు యేసు నామము. అంటే మన ప్రతికూల పరిస్థితుల్లో, మన వేదంలో, మన అనారోగ్య సమస్యల్లో మనకు తోడుగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం అందరము కూడా. యేసు నామము జయం జయము, సాతాను చెడు లయం లయము. అందరూ ఆరాధించాలి. యేసు నామము ఆరాధిద్దాం. బలముగా శక్తంతటితో పూర్ణతో చేతులెత్తుతారు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా లయం లయము
బాధలను తొలగించును అభిషేక్తుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషేక్తుడైన యేసు నామము యేసు నామము జయం జయము శాతాలు శక్తులు లయం లయము యేసు నామము జయం జయము శాతాలు శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ప్రభు నీ నామము మాపై ఉండగా సాతాను శక్తులు నిత్యముగా ఇక తండ్రి ప్రభు వాటికి లయము అపవాది యొక్క తంత్రములు నిత్యముగా మా ద్వారా మీరు కూర్చొని ఆశపడుతున్న దేవా మీ నామమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభా. నీ నామము మా జీవితంలో బలమైన దుర్గము, మీ నామము మా కేడము, మీ నామము మా యొక్క ఆశ్రయ దుర్గము ప్రభా. ఇక తన దాగు చోటు నీవైనావు. ఇక మా ప్రతికూల పరిస్థితులలో ఇక మా ఆనంద గానము మీరు ప్రభా, మా విమోచన గానము
ప్రభా, మా సర్వ కృపానిధి మీరు దేవా. నీకు వందనాలు. బ్రతుకుల కష్టాల్లో నష్టాల్లో ప్రభా మా చేయి విడవలేదు, మాతో ఉన్నావు, నువ్వు మాతో ఉన్నావు ప్రభా, మమ్మల్ని నడిపించావు ఇంతవరకు ప్రభా. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాజా. చెప్పగలుగుదామా, పాడదామా? నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నేను భయపడను ప్రభా. అయ్యా నువ్వు నాలో ఉన్నావు తండ్రి, నేను దిగులు పడను ప్రభా. ఎందుకంటే నువ్వు నా పక్షంలో పోరాటం చేయగలవాడవు, మా పక్షంలో కార్యములు సఫలం చేయగలవాడవు. ఎందుకంటే మా యుద్ధము జరిగించేవాడవు మీరు ప్రభా. అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా, ఈ స్థలమందు నిత్యముగా మీ నామముకు మహిమ చెల్లిస్తున్నాం. పాడదమందరం కూడా మనకు తోడుగా ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇక ముందు నడిపించబోతున్న దేవునికి అందరూ రెండు చేతులు పైకెత్తుతూ దేవాతి దేవునికి చెప్పుదామా, నువ్వు నాతో ఉన్నావు ప్రభా. నాకు భయమేలా, దిగులేలా, కలవరమేలా, నాతో ఉన్నావు తండ్రి. మేము కలవరపడము, మా కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నావని చెప్పగలుగుదాం అందరం కూడా. నీవు నా తోడు ఉన్నావయ్యా, హృదయపూర్వకంగా చెప్తాను. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. చెప్పాలి కూడా నాకు హృదయంతో అని చేసిన వేళ తలపసుకోవాలి. అందరూ కూడా మౌనం ఉండొద్దు.
నాకు దిగులేలా నా యేసయ్యా. ఇంతవరకు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా బ్రతుకులలో, వ్యాధుల్లో, మా బాధల్లో, మా కూరటనిచ్చావు. నేనున్నానని భరోసానిచ్చావు. నిన్ను విడిపోనని ఎడబాయనని వాగ్దానం చేశావు. నేను నీకు తోడుగా ఉన్నాను, ఎబినిచ్చరుగా నిన్ను కాపాడేవాడని నేను అన్నాను. యెహోవా ఈరేగా నీ జీవితంలో బ్రతుకుల వాటి అన్నిటిని కూడా చూచుకునే దేవుడు నేను నీకున్నానని వాగ్దానం చేసి ధైర్యపరిచాను. మా బ్రతుకులన్నింటి పరిస్థితులన్నింటిలో మాకు నెమ్మది, సమాధానం మీద అయ్యారు. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించింది. మా జీవితంలో యువతని ప్రభా చుక్కానిగా మా జీవిత యాత్రను మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇంతవరకు చేసిన వేళన్నింటిని బట్టి నీ పాదాలకు శత కొట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నువ్వు మాకున్నందుకు స్తోత్రం. యెహోవా తమకు దేవుడిగా కలిగిన చిరులు తండ్రులని వాక్యం స్థిరిస్తోంది. మేము మిమ్మల్ని కనుగొనలేదు, కానీ తండ్రి మీరే మమ్మల్ని కనుకొని మా జీవితంలో ధన్యములుగా మార్చి, శాపగ్రస్తమైన మా జీవితాన్ని ఆశీర్వాదములుగా మార్చి, నీ బిడ్డలుగా ఈ దినమున ఇగో నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి కృపను మాకు ఇచ్చినందుకు మనల్ని స్తుతించలేదు, కానీ ఈ దినమున సజీవంగా నిన్ను ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు, నీ సన్నిధిలో చేతులెత్తి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన వీళ్ళకి మరోసారి మీ పాదంలో శతకోటి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ తండ్రి మహిమ పొందినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ మీ నామముకే ఇక మేము సమర్పిస్తూ నచ్చుడు నామంలో స్తుతి, ఆరాధన, ప్రార్థన, వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.